దేవుని నామంలో అందరికి వందనాలండి. వచ్చిన సహోదరులకి సహోదరులకి అందరికీ నా నిండు వందనాలు. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలకి వందనాలండి. దైవజనుల గారికి వందనాలండి. నా చిన్న సాక్ష్యం మీకు తెలియపరచాలనుకున్నాను. మందిరంలో అందరికీ నా సాక్ష్యం తెలుసు, కానీ నూతనంగా వచ్చిన వారికి నా సాక్ష్యం తెలపాలని, వారి హృదయాలు కదిలించాలని దేవుని కోరుకుంటున్నాను. ఎందుకంటే గర్భఫలం లేక నేను 11 సంవత్సరములు బాధపడుచుండగా ఈ మందిరంలో నన్ను నిలబెట్టి దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడండి. ఆ గర్భఫలము ద్వారానే నా బిడ్డ స్థుతిస్తుంది, నేనెందుకు స్థుతించకూడదని స్థుతించడం నేర్చుకున్నానండి. పక్కా విగ్రహారాధికులైన నన్ను దేవుడు రక్షణలోకి నడిపించాడండి. రక్షణలోకి నడిపించిన తర్వాత దైవజనులకు ఇచ్చిన ఈ అభిషేకము తోడనే ఇటు కార్యము నేను జరిగించాలని మొదటి రోజున అనుకున్న ఆ పని నెరవేర్పు దయచేయలేదు దేవుడు. ఎందుకంటే నేను కన్నీటితో అడిగాను దేవుడిని, ఈ సువార్త అనేకులకు సాక్ష్యముగా పలకాలని ఈ పాంప్లెంట్ వేయించానండి. 2000 మందికి సువార్త ప్రకటించగా ఇట్టి జనమును దేవుడు తోడుకుంటూ వచ్చాడు. ఎందుకనగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఇక్కడ ఏర్పరిచిన వారిని వారు పరలోక స్వాస్థ్యమును రూపొందించుకుంటారని అన్నటి వాక్యంలో దైవజనులు బోధించారండి. అటు వాక్యమును నేను స్వతంత్రించుకున్నాను. ఇటు సంతోషము, ఇంతటి ఆహ్వానాన్ని మన్నించిన మీకు ఈ ఘనత, మహిమ, ప్రభావం చెల్లునుగాక. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించాలని, ఈ ఆత్మను మీరు పొందుకోవాలని, మేము పొందుకున్న సాక్ష్యం మీరు పొందుకోవాలని ఆశిస్తూ మిమ్మల్ని పిలవడం జరిగిందండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇబ్బంది లేకుండా దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలి.